మరో 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు పూర్తి స్థాయిలో విస్తరిస్తాయని విశాఖ వాతావరణ అధికారులు చెబుతున్నారు. కోస్తా ఆంధ్ర మీదుగా దక్షిణ ఒడిషా వరకు కొనసాగుతున్న బలమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మరింత చురుగ్గా కదులుతున్నాయన్నారు. ఇప్పటికే కోస్తా ఆంధ్రలో పలుచోట్ల వర్షాలు పడుతున్నాయి. ఇక తెలంగాణలో పడుతున్న వర్షాలు ముందస్తు రుతుపవనాలతోనే అంటున్న విశాఖ వాతావరణ అధికారి సీఎం శాస్త్రితో మా కరెస్పాండెంట్ శ్రీదేవి ఫేస్ టు ఫేస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో విరివిగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే మనకి ఆంధ్రాలో రాయలసీమలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి, నెల్లూరు వరకు విస్తరించాయి. అయితే ఈ నైరుతి రుతుపవనాల కదలిక ఏ విధంగా ఉందో, అలాగే రానున్న రోజుల్లో ఏ విధంగా నైరుతి రుతుపవనాలు ఏ విధంగా వీటి ప్రభావం రాష్ట్రంపై ఉంటుంది, ముఖ్యంగా రైతన్నలకు ఏ విధంగా ఊరట కలిగిస్తుంది. దాదాపు దగ్గర వచ్చింది కాబట్టి మనకు మాన్సూన్ మూలంగా దాని ప్రభావం మన మీద కోస్తాంధ్ర మీద బాగా ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనకి ఉపరితల ఆవర్తనం ఒకటి నిన్న మనకి ఉత్తర కోస్తా మీద ఉపరితల ఆవర్తనం ఉంది. అది అప్పర్ లెవెల్లో ఉండేది. అది కాస్త ఈ రోజు ఉదయానికి అది బలపడి సర్ఫేస్ లెవెల్ నుంచి ట్రోపోస్ఫియర్ లెవెల్ వరకు బాగా బలపడింది. అది ఇప్పుడు ఇంకా దాదాపుగా దాని ప్రభావం బాగా పెరిగిందనమాట. దాని ప్రభావం మూలంగాను ప్లస్ మాన్సూన్ ఆల్రెడీ పక్కకు వచ్చిన పరిస్థితి బట్టి ఇప్పుడు కోస్తా ఆంధ్రాలో అన్ని చోట్ల కూడాను దాదాపు విస్తారంగానే వర్షాలు పడతాయి. అనేక చోట్ల వర్షాలు పడతాయి. వాటిలో ఒకటి చోట్ల భారీ వర్షాల అవకాశం కూడా ఉంది. ఇప్పుడు ఈ పరిస్థితి ఇంకో 2-3 డేస్లో దాదాపు ఈ మాన్సూన్ ఇంకా మన కోస్తా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కవర్ అయ్యే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. అదే మన కోస్తాంధ్రలో పడే వర్షపాతాలు జనరల్గా ఇప్పుడు ఈ పడే వర్షాలన్నీ కూడా ప్రీ మాన్సూన్ షవర్స్ అంటారు అన్నమాట. ప్రీ మాన్సూన్ థండర్ షవర్స్ అంటారు. అంటే ఉరుములతో కూడిన వర్షాలు మాన్సూన్ వచ్చే ముందు పడేవి అనమాట. అది ఇప్పుడు పీక్ స్థాయిలో ఉంది, అంటే చాలా గరిష్ట స్థాయిలో ఉందన్నమాట. అందువల్ల తప్పకుండా మనకి వర్షాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు తెలంగాణలో కూడా వర్షాలు పడుతున్నాయి, అవి కూడా ప్రీ మాన్సూన్. అవునండి, ఇదంతా కూడా దాంట్లో భాగమే. అందువల్ల అది ఎక్కువగా పడుతున్నంతకాలం మనకి దాదాపు ఈ మాన్సూన్ అడ్వాన్స్ అవుతూ ఉంటుంది. కాబట్టి అది కూడా ఒరిస్సాలో పడుతున్నాయి, తెలంగాణలో మొదలైనవి, మనకు కోస్తాంధ్రలో ఆల్రెడీ నిన్న నుంచి మొదలైనవి. అవన్నీ కూడా దాంట్లో భాగం. ఇప్పుడు రాయలసీమలో వచ్చే తెలంగాణలో ఎప్పుడు ప్రవేశించే అవకాశం ఉందంటారు? తెలంగాణ దాకా అంటే ముందు ప్రస్తుతానికి తెలంగాణ ఆంధ్ర ఇదంతా కూడా కవర్ అయ్యే అవకాశం జస్ట్ 3 డేస్లో అవ్వచ్చు అవకాశం ఉంటుంది. ఈసారి నైరుతి రుతుపవనాలు ఏ విధంగా ఉంటాయి? అంటే ఇప్పుడు కొద్దిగా ఆలస్యమైంది, మరి కదలిక చేస్తే కొంచెం మరుగుపడిగా సాగు. ఇదేం ఆలస్యం కాదు, ఇది రైట్ టైంకి వచ్చినట్లకే. అనుకున్న ప్రకారం మనకైతే మాత్రం 5 నుంచి 10 లోపల వచ్చే పరిస్థితి ఆంధ్ర మీదకి దాదాపు అలాగే వస్తుంది. పెద్ద తేడా ఏం లేదు, దాదాపు నార్మల్గా వచ్చినట్లెక్క. ఏది అడ్వాన్స్మెంట్, కానీ ఈ మాన్సూన్ ఇంకా ఎలా ఉంటుంది అన్న విషయం మాత్రం ఇప్పుడు చెప్పడం కుదరదు. మొత్తానికైతే మాత్రం 3-4 రోజుల రెండు తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నైరుతి రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందన్నటువంటి సంకేతాలు మాత్రం తెలుస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో శ్రీదేవి, సాక్షి టీవీ వాతావరణ కేంద్రం నుండి.